నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. శాసనసభ్యులు ప్రత్తిపాటిని కలిసిన స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పేదలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేయాలన్న ప్రత్తిపాటి. విడుదల రజనీ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన టీడీపీ నాయకులు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన నాయకులు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా జరిగిన స్వామివారి కళ్యాణం. తెల్లవారుజామున 4 గంటలకే ఆలయానికి చేరుకున్న భక్తులు. కోమటినేని వారిపాలెంలో జరుగుతున్న ఆండాళ్ సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఆదివారం సాయంత్రం జరిగిన శేషవాహన సేవ. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మే 29వ తేదీన పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో నిర్వహించనున్న 36వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని పలువురు కోరారు. ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గల్లా మురళీకృష్ణ, పల్నాడు జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా, తుపాకుల అప్పారావు, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరావు, పావులూరు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ ఈ ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరాన్ని చిలకలూరిపేట ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ నెల 29వ తేదీ మన చిలకలూరిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఎప్పటిలాగే గత 3 దశాబ్దాల నుంచి చేస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాలలో భాగంగా ఈ నెల 29వ తేదీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా శంకర్ కంటి హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఉచిత మెగా వైద్య శిబిరంలో కంటికి సంబంధించిన అన్ని ఆరోగ్య సమస్యలకి ఉచితంగా వైద్యం చేస్తారు. కాబట్టి చిలకలూరిపేట మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకొని వారి నేత్ర దృష్టిని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీ గల్లా మురళీకృష్ణ, ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్. ఈ నెల 29వ తారీఖు చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత శ్రీ గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా ప్రత్తిపాటి గార్డెన్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది. మరి చుట్టుపక్కల చిలకలూరిపేట నియోజక ప్రజలు, టౌన్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రత్తిపాటి గార్డెన్లో మా గౌరవ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా మెడికల్ క్యాంపులు ఎన్నో చేస్తున్నాం. దీన్ని కూడా సద్వినియోగం చేసుకొని చిలకలూరిపేట నియోజక ప్రజలందరూ కూడా దీంతో మరి అందరికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మా కంచెల శ్రీనివాసరావు గారు మా దీనికి ఆర్గనైజ్ చేస్తూ ఆయన ఎంతో మరి జన్మదిన కార్యక్రమం జయప్రదం చేయాల్సి వస్తున్నారు. మరి దయచేసి అందరూ కూడా ఈ మెడికల్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ये महीना 20 तारीख के रोज प्रत्तिपाटी पुल्लाराव साहब के सालगिरह कई 30 सालों से ये हर साल का प्रोग्राम करते हैं. इसके अंदर उनका के शुक्रमा कराने वाले पूरे ये मेडिकल कैंप को मौका समझकर कामयाबी करो. सारे साथियों से गुजारिश है, प्रत्तिपाटी पुल्लाराव साहब अब तक कम से कम 70,000 जने के टैक ऑपरेशन कराए. अब सुनहरी मौका है सारे के लिए. इस मौके को सब जो है ना कामयाबी करो. अपने आंखों के पूरा शुक्रमा कराने का मेडिकल का चेकअप करते, आने जाने बसा का इंतजाम है, पूरे खाने का इंतजाम है. पूरा हमारे प्रत्तिपाटी पुल्लाराव साहब के जरिए से
इस प्रोग्राम को रखते हैं। ये प्रोग्राम के ऑर्गेनाइजर है हमारे भाई कंचल श्रीनिवास राव, पूरा ऑर्गेनाइजिंग करते हैं। भाई को हमारे सारों की तरफ से शुक्रिया गुजारते हुए ये मेडिकल कैंप को कामयाबी करो। अस्सलाम वालेकुम वरहमतुल्लाह। मुल्ला करीमुल्ला पल्नाడు जिला माइनॉरिटी सेल ने चिलकलूरुपेट 9th क्लस्टर इंचार्ज से टीडीपी में काम करता है। इंशाअल्लाह ये मौके को कामयाबी करें। చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రికి నూతనంగా సూపరింటెండెంట్గా నియమితులైన డాక్టర్ శ్రీనివాసరావు సోమవారం మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రత్తిపాటి మాట్లాడుతూ పేషెంట్లు వైద్యులతో స్నేహపూర్వకంగా ఉంటూ అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. అలాగే ఆసుపత్రికి అవసరమైన స్టాఫ్ మరియు వైద్య పరికరాలు గురించి పై అధికారులతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం టీడీపీ నాయకులు ఇటీవల మరణించిన 20వ వార్డు అధ్యక్షులు మద్ది శివశంకర్ గుప్తా పెదకర్మ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అక్కడికి విచ్చేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇనగంటి జగదీష్, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, గట్టినేని రమేష్, గంజి పోలయ్య, చేవూరి కృష్ణమూర్తి, రాచమూలు సూర్యారావు, షేక్ రఫీ, షేక్ బాషా తదితరులు ఉన్నారు. నల్లబర్లి పొగాకు రైతులు సోమవారం గిట్టుబాటు ధర కోసం ఎడ్లపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా రైతులు నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కంపెనీలు ప్రభుత్వం నాణ్యత పేరుతో దిగుబడులను తిరస్కరిస్తూ ప్రైవేటు వ్యాపారులను సైతం విక్రయించనీయకుండా చేస్తున్న చర్యలను నిరసిస్తూ రైతులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దాసరి వరహాలు తదితరులు మాట్లాడుతూ రైతన్న కష్టాన్ని గాలి కొదులుతున్న ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్లబర్లి పట్ల స్పష్టమైన మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర 15 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన అనంతరం రైతులు తమ సమస్యలు, డిమాండ్లు పేర్కొన్న వినతి పత్రాన్ని తహసీల్దార్ జట్టి విజయశ్రీకి అందజేశారు. దీనిని ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు పొగాకు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని 7వ వార్డు నందు భామా ఫ్యాషన్ అధినేత కొణిజేటి నాగపోలేశ్వరరావు ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం వారి పెదకర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి అక్కడికి విచ్చేసి పోలేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇనకంటి జగదీష్, పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, గట్టినేని రమేష్, కొత్త కోటేశ్వరరావు, వార్డు అధ్యక్షులు షేక్ బాజీ, పూల పాపారావు, గుర్రం శ్రీనివాసరావుతో పాటు పలువురున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ గిరి ప్రదక్షిణలో అపశృతి దొర్లింది. గిరి ప్రదక్షిణ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన భక్తుడు ప్రసాద్. వయస్సు 51 సంవత్సరాలు. మృతుడు ప్రసాద్ స్వగ్రామం పురుషోత్తమపట్నం. 2 కుమారులు, భార్య ఉన్నారు. ప్రతి పౌర్ణమి రోజు జరిగే కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు వెళుతూ ఉంటాడు. గుండెపోటు రావడంతో మృతి చెంది ఉంటాడని తోటి భక్తులు భావిస్తున్నారు. ఆశా ప్రసాద్ మద్దిరాలలోని గ్రానైట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తొలుత ఆధ్యాత్మిక కీర్తనలు ఆలపించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు ప్రసంగించారు. ఇందులో భాగంగా 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి కటారు దాసునాయన, పలువురు ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. వారి పాదపత్రం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం నిర్వీతంగా సాగాలని మా అమ్మగారు నూతలపాటి హరిమాయమ్మ గారు 1 లక్ష రూపాయలతో పాదుకులు గురువు గారికి పాదుకులు చేయించే ఆమె ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కూడా మేము శిరస్సు వచ్చి నమస్కారాలు తెలుసుకున్నాను. వారి కుటుంబం నిరంతరం జరగాలని, వారు పెద్ద ఉన్నత స్థితికి పోవాలని మనసా భాష ఆ గురువు గారిని ప్రార్థించుకుంటూ ఇక్కడ
పట్టణంలోని పురుషోత్తమపట్నంలో సోమవారం ఉదయం ఆశారక్షక ప్రసాద్ మృతి చెందగా స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అక్కడికి విచ్చేసి వారి పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తోట రాజా రమేష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎనగంటి జగదీష్, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, గట్టినేని రమేష్, తోట బ్రహ్మస్వాములు, పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. ఒక ఆర్థిక మోసగాడుని నీ రక్షణలో ఉంచుకోవడం ఏమిటని విడుదల రజనీని ఉద్దేశించి మాజీ ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షుడు ముద్దన నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఒక చీటర్ని అరెస్టు చేస్తే కొంపలు మునిగినట్టు రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నావేమిటమ్మా అని ముద్దన నాగేశ్వరరావు ప్రశ్నించారు. సోమవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారు. ఇప్పుడు దాకా శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని పట్టుకోవడంతోనే నీ హావభావాలతోటి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఆందోళనకు గురి చేసినట్టు ఉంది పరిస్థితి. ఈ శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని పట్టుకుంటే కలుగులోంచి బయటకు తీసుకొస్తే వాడి కాళ్ళేట మొత్తం తీస్తే మొత్తం నీ గుట్టు రట్టయిద్దని చెప్పి భయపడతా ఉండవా? నువ్వు చేసిన అన్యాయాలు, అక్రమాలు ఈ చిల్లరపేట నియోజకవర్గమే కాదు రాష్ట్ర ప్రజానికం కూడా పూర్తి స్థాయిలో మర్చిపోవాలంటే వాళ్ళ జన్మలు కూడా సరిపోవని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున చెబుతూ ఉన్నాం. ఇక్కడ ఈ చిలకలూరిపేటలో నీ అకృత్యాలు, మీ కుటుంబ అకృత్యాలు తెలియని పౌరుడంటూ కూడా ఈ చిలకలూరిపేటలో లేడు. కోటప్పకొండ తిరణాల ప్రశాంతంగా జరిగే తిరణాల్లో కూడా నువ్వు మద్యము తాపించి మీ మరిదిని పంపించి కుల రాజకీయాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసావా, చేయలేదా? ఎప్పుడన్నా ఈ కోటప్పకొండ ఈ చిలకలూరిపేట పరిధిలో ఎప్పుడన్నా సరే కులాల గురించి కానీ మతాల గురించి కానీ ఎవరన్నా మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయా? నీ వల్ల పచ్చని పల్లెటూళ్ళు, మూడు పల్లెటూళ్ళలో మొగాడంటూ లేకుండా 3 నెలల పాటు దేశాల తిరిగిచ్చిన పరిస్థితి నువ్వు చేసింది కాదా? మర్యాదగా ఇప్పటికైనా సరే నీ తప్పు ఒప్పుకొని నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటే జనాలు హర్షిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. నువ్వు నమ్ముకున్నది ఎవరిని ముందు గుర్తుపెట్టుకో. జేబులు కొట్టేవాళ్ళని, చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళని, అదేవిధంగా జనాలను మోసం చేసి ఆ పనులు ఇస్తాం, ఈ పనులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్న వాళ్ళని చెప్పి నువ్వు చేరదీశావు. వారి వల్ల నీకేదన్నా మిగిలింటే అది కూడా పూర్తిగా జనాల్లో ఆ సింపతి కూడా పోయిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని ఈ చిలకలూరిపేటని, ఈ ఆంధ్రప్రదేశ్ని వదిలి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదని చెప్పి మేము చెబుతూ ఉన్నాం. పట్టణంలోని కళామందిర్ సెంటర్ చీరాల రోడ్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీ భునిల రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన కళ్యాణోత్సవం పూజలు ఆలయ అర్చకులు భావనారాయణ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిగింది. కళ్యాణం చూసేందుకు వేకువజామునే భక్తులు దేవస్థానానికి తరలివచ్చారు. సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పెద్దరథం తిరునాళ్ల మహోత్సవం పండు వెన్నెలలో పౌర్ణమి రోజు జరుగుతుందని అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని వాసవి జ్ఞాన మందిరంలో ఆదివారం సాయంత్రం వాసవి క్లబ్ అనుబంధ క్లబ్బుల ఆధ్వర్యంలో పేద వృద్ధ వైశ్యులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్బుల మాజీ గవర్నర్ కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు తవ్వా నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, నాగేంద్ర, హేమలత దంపతులతో పాటు పలువురు క్లబ్ పెద్దలున్నారు. మీరందరూ చక్కగా సమాజంలో వాసి క్లబ్ ద్వారా సేవ చేస్తూ ఇతరులకు ఉపయోగపడుతూ చక్కగా ధర్మ మార్గంలో ఉండాలని మిమ్మల్ని నిర్ణయిస్తున్నాను.
తప్పుడు పనులు చేసిన వారిని కాపాడేందుకు మాజీ మంత్రి రజని ప్రయత్నించడం సిగ్గుచేటని, వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ నిబంధనల ప్రకారం తప్పు చేయని టీడీపీ నేతల్ని అన్యాయంగా అరెస్టు చేసిందో రజని చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరీముల్లా ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు అరెస్టు సమయంలో వైసీపీ ఎంత నిరంకుశత్వంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజానీకం చూసిందన్నారు. పల్నాడు జిల్లా ఆత్మకూరుకు వెళ్లడానికి చంద్రబాబును అడ్డుకొని ఆయన ఇంటి గేటుకు తాళాలు వేయించింది మీరు కాదా అని కరీముల్లా ప్రశ్నించారు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీముల్లా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై యథేచ్ఛగా 2 గంటల పాటు విధ్వంసం చేసినప్పుడు ఈ చట్టం మీద గౌరవం కానీ పార్టీ నోటీసులు కానీ ఎక్కడికి పోయాయి? మీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా మీరు మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు కార్యక్రమాలు చేశారు. చేసి ఇప్పుడు ఏదో నీతులు చెప్తా ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు, అన్ని మోసాలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరి ఆత్మకూరు పర్యటనకి బయలుదేరినప్పుడు మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించి కనీసం పరామర్శ కూడా వెళ్లకుండా అడ్డుకున్న సంఘటనలు మీకు ఏ సమాధానం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి వందల సంఖ్యలో వైసీపీ నాయకుల్ని తీసుకొని వచ్చి కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ప్రతి సంవత్సరానికి పోలీస్ డిపార్ట్మెంట్ని మారుస్తూ వచ్చారు. మారుస్తూ వచ్చి మీ మాట విని మీరు దోచేదానికి మరి ఇక్కడ చిలకలూరుపేట పట్టణ పరిధిలో కానీ నియోజకవర్గ పరిధిలో కానీ ఏ పని కావాలన్నా వారికి ముట్టాల్సింది, ముట్టేనే భారీ స్థాయిలో ముట్టేదానికి కార్యక్రమాలు చేసే దాంట్లో భాగమే ఇప్పుడు ఈ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని వాళ్ళని పెట్టుకొని బళ్ళలో తిరుగుతూ ఉంది. 5 సీఏలు చిలకలూరుపేటలో మార్చి వాళ్ళు విఆర్కి పోవడానికి కారకులైంది రజనీ మేడం గారు. ఆమె మరి ఇక్కడ ఏదో చెప్తా ఉంది. ఆమె చేసే కార్యక్రమాలు ఆయన చుట్టూ ఉండే నాయకులు వైసీపీ పార్టీకి కూడా ఇబ్బంది జరిగే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ శ్రీకాంత్ రెడ్డి గారు మరి వారు ఏ కార్యక్రమాల మీద జనం దగ్గర వసూలు చేయటం, ఆమెకు ఒప్పచెప్పాల్సింది ఆమెకు చెప్పడం, ఈ కార్యక్రమాలు చేపట్టే ఆయన్ని అంత ప్రాధాన్యత ఇస్తూ ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది. అలాంటివన్నీ విరమించుకొని ప్రజలకు అందుబాటులో ఉంటే మీకు మీ పార్టీకి మేలు జరుగుతుందని హితవు పలుకుతూ, అంతేకాకుండా ఈ అన్నిటికీ ఎన్నో ఇంకా చాంతాడు ఉంది. చాలా ఈ ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాల్లో ఇంకా వందల సంఖ్యలో వస్తాయి. దానికి వీళ్ళు ప్రజావేదిక ఆడని ఏర్పాటు చేసి దేనికైనా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శిగా చెప్తా ఉన్నాం. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి. చిలకలూరుపేట పట్టణానికి చెందిన సువర్ణలక్ష్మి స్థానిక పల్నాడు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుపై ఫిర్యాదు చేసింది. బ్యాంకు వారు సుమారు 10 మంది బాధితుల వద్ద 60 లక్షల డబ్బులు కట్టించుకొని వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా ఇబ్బంది పెడుతున్నట్లు సువర్ణలక్ష్మి ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు వివరించారు. తమ డబ్బును విచారణ చేసి ఇప్పించవలసిందిగా ఆమె ఎస్పీకి అర్జీ ఇచ్చారు. పట్టణంలోని 21వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ అనారోగ్యంతో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మద్ది రామకృష్ణ ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తుపాకుల అప్పారావు,
నాగేశ్వరరావు మరియు 21వ వార్డు కౌన్సిలర్ కనమర్లపూడి లక్ష్మీ తిరుమల, అయినవోలు రాధ, రాజమల్లి సూర్యారావుతో పాటు పలువురు నాయకులున్నారు. చిలకలూరిపేట మండలం కోమిట్ననివారిపాలెంలో శ్రీ లక్ష్మీ ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులు, రొంపిచెర్ల ఆంజనేయాచార్యులు, ఆలయ అర్చకులు దివి సాయి చరణ్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీవారికి శేషవాహన సేవ జరిగింది. సోమవారం సాయంత్రం 7 గంటలకు శ్రీవారి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.